హాయ్ ఎవరివన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. పిఠాపురం చిత్రాడలో 60 ఎకరాల్లో నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సూపర్ సక్సెస్ అయింది. ఈ 12వ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం నడుస్తున్న నేషనల్ ఇష్యూస్ మీద మాట్లాడారు. 3 లాంగ్వేజెస్ పాలసీ మీద, డీలిమిటేషన్ మీద, నార్త్ సౌత్ డివిజన్ గురించి, సనాతన ధర్మం గురించి ఇవన్నీ తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ నేను ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వినాలనుకుంటున్న పార్టీ స్ట్రెంగ్తెన్ గురించి మాట్లాడారు. నాకు చాలా సంతోషం అనిపించింది. జాతీయ రాజకీయాల్లో ప్రధానంగా ఈ మధ్యకాలంలో చర్చకు వస్తున్న 2-3 అంశాలని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది ఈ సభలో. అందులో మొదటిది భాష గురించి జరుగుతున్న చర్చ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. హిందీ మాట్లాడటంలో తప్పేముందని, భాష పరంగా ఇంత తీవ్ర స్థాయిలో ఆవేశపూరితమైన రియాక్షన్ తమిళనాడుకి అవసరం లేదని, మనం అన్ని రీజనల్ లాంగ్వేజెస్ నుంచి సినిమాలు హిందీలో డబ్ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఇలా ఆలోచించటం కరెక్ట్ అయిన విధానం కాదనే ఒక ప్రశ్న వేశారు. హిందీ భాష విషయంలో కానీ, హిందుత్వ విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రాడ్ మైండ్తో ఇక్కడ అర్థం అవుతున్న విషయం ఏంటంటే, బీజేపీ విధానంతో పవన్ కళ్యాణ్ గారు బలంగా ముందుకు వెడుతున్నారు అని. అదే సమయంలో కూటమిలో ఉన్న తెలుగుదేశం ఎందుకో బీజేపీ ఎజెండాతో ముందుకు సాగటం లేదు. ఈ భాషాపరమైన విషయంలో కానీ, లేదంటే హిందుత్వ విధానం మీద కానీ తెలుగుదేశం పార్టీ యొక్క వైఖరి స్పష్టంగా చెప్పలేకపోతోంది. గోడ మీద పిల్లి వాటం లేక అంటారు కదా, అలా. మేబీ వాళ్ళకి ఓట్లు ఎక్కడ తమకు పడవు అనే భయం ఉండొచ్చు. టీడీపీ ఎక్కడ కమిటెడ్గా బీజేపీ విధానంతో వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా లేదు. భాష విషయంలోనూ, హిందుత్వ విషయంలోనూ, ఈ 2 విషయాల్లోనూ తెలుగుదేశం ఎందుకో బీజేపీతో అంత స్ట్రాంగ్గా కలిసినట్టు అనిపించట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. నేనైతే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారని అంటాను. ఒక రాజకీయ పార్టీ నడపాలంటే ఎంతో ఆర్థికంగా బలంగా ఉండాలి, డబ్బులు కావాలి ప్రధానంగా. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటూ అధికారం అనుభవించి ఉన్న పార్టీల పరిస్థితి వేరు. వాళ్ళు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, మరే ఇతర పార్టీలైనా. అటువంటి పరిస్థితి జనసేనకు లేదు. దీర్ఘకాలంలో ఆర్థికంగా నిలదొక్కుకోగలదా? పైగా జనసేన పార్టీ సిద్ధాంత బలం మీద నడిపిస్తున్న పార్టీ పవన్ కళ్యాణ్ గారు. సో కరప్షన్ అన్నమాట ప్రస్తావనే, ఆలోచనే రాదు. తను తినడు, వేరే వాళ్ళు తింటుంటే సహించలేరు పవన్ కళ్యాణ్ గారు. అది పార్టీ లైను. అటువంటి పరిస్థితి లేని జనసేన దీర్ఘకాలంలో ఆర్థికంగా నిలదొక్కుకోగలదా? నిలదొక్కుకోవటం కష్టమే కదా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది సిద్ధాంత బలం మీద. సిద్ధాంతాల్ని బలంగా నమ్ముతారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ సిద్ధాంత బలం మీద నడుస్తున్న పార్టీ. పవన్ కళ్యాణ్ గారి ప్రిన్సిపుల్స్, అవినీతిని సహించడు, తాను చేయడు, వేరే ఎవరన్నా చేసినా సహించరు. మరి అటువంటప్పుడు వేరే పార్టీలతో కంపేర్ చేయటానికి లేదు. ఈ కరప్షన్ అన్నది విత్ ఇన్ ది పార్టీలోనూ పవన్ కళ్యాణ్ గారు సహించలేరు, బయట చేస్తున్నా సహించలేరు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ భవిష్యత్తులో జనసేన పార్టీ ప్రధాన పాత్ర పోషించాలన్నా, పార్టీని ముందుకు తీసుకువెళ్లాలన్నా బీజేపీ లాంటి బలమైన పార్టీ సహాయ సహకారాలు చాలా అవసరం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతీయ పార్టీగా బీజేపీకి అండగా నిలబడ్డారు, నమ్మకం కలిగించారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా, పూర్తి అవగాహనతో ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటారు. అందుకే ఈ సభలో హిందీ భాషను సమర్థిస్తూ మాట్లాడారు. ఒక నమ్మకమైన ప్రాంతీయ పార్టీ పార్ట్నర్గా బీజేపీ గుర్తించేలా అడుగులు వేస్తున్నారు. బలంగా సమర్థిస్తూ మాట్లాడారు. జనసేన పార్టీ అంటే ఒక బలమైన, నమ్మకమైన ప్రాంతీయ పార్టీగా
జనసేన అనే భావన బీజేపీకి కలిగింది. అందుకే ఈ సభలో హిందీ భాషను బలంగా సమర్థించటం, అలాగే హిందుత్వ ఎజెండాను బలంగా వినిపించటం చూడవచ్చు. దీని ద్వారా భవిష్యత్తులో జనసేన బీజేపీ అటాచ్మెంట్ మరింత బలపడే అవకాశం ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.